మల్లవరం గ్రామానికి చెందిన గడ్డం మునేశ్వరరావు అనేటువంటి టీడీపీ కార్యకర్త. ఈయన రెగ్యులర్ గా చిరు వ్యాపారం చేసుకుంటూ తన మోటార్ సైకిల్ మీద ఆకుకూరలు కూరగాయలు నిత్యం అమ్ముకుంటూ వారి యొక్క భార్యని పిల్లల్ని కూడా పోషించుకుంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి మునేశ్వరరావు. ఏదైతే మొన్న 5వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటనకు వచ్చేటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ రోజున గనక వైకాపా కార్యకర్తలు ఒక గోండాల్లాగా, ఒక రౌడీల్లాగా, ఒక బ్లేడ్ బ్యాచ్ లాగా తయారయ్యి అధిక మద్యం సేవించి మోటార్ సైకిల్ మీద సైలెన్సర్లు పీకేసేసి ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ముందే బట్టలు కూడా విప్పేసి అందరినీ కూడా భయభ్రాంతులు చేసి దేవరపల్లి గ్రామంలో వీరంగం సృష్టించిన సంఘటన మనం చూసాం. ఏదో సామెత చెప్తారు, ఆవొక చోట మేస్తే దూడొక చోట నడుస్తుందా అని చెప్పినట్టుగా నాయకుడి యొక్క లక్షణాన్ని బట్టి కింద ఉన్నటువంటి కార్యకర్తలుగానే ఉంటారు. నువ్వు దేనికి వచ్చావయ్యా? పొగాకు రైతులు పరామర్శిస్తాకు వచ్చావు. ఏ ఒక్క పొగాకు రైతుని నువ్వు పరామర్శించావా? నువ్వు నిజంగా రైతులను పరామర్శించేవాడు ఏం చేయాలి? పొగాకు రైతులతో మీటింగ్ పెట్టి వాళ్ళ సాధక బాధకాలు ఏంటో తెలుసుకొని ఇక నేను అండగా ఉంటాను, ప్రభుత్వం మీద మీ సమస్యల మీద నేను పోరాటం చేస్తానని చెప్పాలి. రైతులు వాళ్ళ కష్టార్జితంగా పండించుకున్న బెయిల్ మీద మీరు చెప్పులతో ఎక్కేసి ధ్వంసం చేశారు. మీరు బెయిల్స్ ని లక్షలాది రూపాయలు రైతులకి నష్టం చేకూర్చే పని చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే విధ్వంసాన్ని సృష్టించడానికి వస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ కనపడతా ఉంది. ఇవాళ చిరు వ్యాపారం చేసుకున్నటువంటి మన మునేశ్వరరావు గారు అక్కడి నుంచి వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలో ఎర్రగూడెం నుంచి పోతార వెళ్ళేటువంటి బాటగంగలమ్మ గుడి సమీపంలో ఇవాళ మీరు యాక్సిడెంట్ చేశారు, పొట్టన పెట్టుకున్నారు. వారి కుటుంబం అంతా కూడా రోడ్డు పాలు చేసిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి హత్య కాదా ఇదని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీ కార్యకర్తలు చేసినటువంటి ఏదైతే యాక్సిడెంట్ అయితే అది వైకాపా పార్టీ గొడ్డల పార్టీ హత్య కాదని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. తాత్కాలికంగా వాళ్ళ యొక్క అవసరాల కోసం తెలుగుదేశం పార్టీ తరపున ఇవాళ ఒక 50,000 రూపాయలు కూడా వారి సహకారం కూడా అందించడం కూడా జరిగింది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ గాని ఎన్డీఏ కూటమి గాని ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి విషయంలో గాని వారికి కావలసినటువంటి ఇతర అంశాల్లో గాని తోడుగా ఉండి ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా.